రైతులను నిండా ముంచుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను కొనుగోలు చేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంతో పాటు మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను దళారులు మోసం చేస్తూ నాసిరకం విత్తనాలను అంటగడుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో జిల్లాలో ఎక్కడ చూసినా నాసిరకం విత్తనాలు దర్శనమిస్తున్నాయి. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో నకిలీ కంపెనీలు రెచ్చిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాసిరకం విత్తనాలను అమాయక రైతులకు అంటగట్టి నకిలీ కంపెనీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. వానాకాలం సాగులో అంతగా పెట్టుబడి ఖర్చులేని సోయాబీన్ పంట సాగు వైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైతులకు దృష్టి సారిస్తున్నారు. 3 నెలల్లోనే పంట చేతికొచ్చే సోయాబీన్ సాగు గిట్టుబాటు అవుతుందని ఆశించిన రైతులు ఆదిలాబాద్ జిల్లాలో 1,80,000 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 77,000 ఎకరాల్లో సోయా సాగులో ఉంది. అయితే జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 55 మంది రైతులు వారం రోజుల కిందట 405 ఎకరాల్లో తేజస్వి రకానికి చెందిన సోయాబీన్ విత్తనాలు నాటారు. మిగతా కంపెనీ సోయాబీన్ విత్తనాలు మొలకెత్తగా తేజస్వి రకం విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయి మొలకెత్తకపోవడం రైతుల్లో ఆగ్రహానికి దారితీసింది. మేము తేజస్విని అనే సీడ్ తీసుకొచ్చినాం. ఆదిలాబాద్ నుండి 40-50 మంది తీసుకొచ్చినాం. ఒకటే షాప్లో కాకుండా ఒక 3-4 షాపుల నుండి తీసుకొచ్చినాం. వేరు షాపుల నుండి తీసుకొచ్చినాం. అది తీసుకొచ్చేసేటోళ్ళకి జెర్మినేషన్ ప్రాబ్లం అని చూపిస్తున్నది. మాలవికనేమో కనిపిస్తున్నది, తేజస్విని కనిపించట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే తేజస్విని మీద మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచ్ నెంబర్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు. వేరే వీటి మీద క్యూఆర్ కోడ్ అటు నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది కంపెనీ నుండి. మరి దీని మీద ప్రభుత్వము, అగ్రికల్చర్ అధికారులు ఎట్లా స్పందిస్తారు, దీనికి ఎట్లా న్యాయం చేస్తారు, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారు అనేది. జెర్మినేషన్ 0 ఉన్నది. మళ్ళీ ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నార్మలే ఉన్నది, దాన్ని క్వాంటిటీ లేదు దాంట్లో. అసలు ఈ సోయాబీన్ అనేది 4 to 5 డేస్లో కనిపించాలి. అట్లాంటిది 7-8 డేస్ అయినా ఇది కనిపిస్తలేదు తేజస్విని. మిగతా సీడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ కేంద్రంలోని సదరు కంపెనీ ఏజెన్సీ డీలర్ను నాసిరకం విత్తనాలు అంటగట్టారని బాధిత రైతులు నిలదీయగా కంపెనీ ప్రతినిధులు పట్టించుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ను కలిసి నాణ్యత లేని విత్తనాలతో మోసపోయామని గోడు వెళ్లబోసుకున్నారు. నాణ్యత లేని నాసిరకం సీడ్స్ అంటగట్టిన తేజస్వి డీలర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని లక్ష్మీపూర్ బాధిత రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షీషా వెంటనే క్షేత్రస్థాయి సమగ్ర విచారణకు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంట పెట్టుబడి ఖర్చులతో పాటు నాసిరకం విత్తనాల వల్లే నష్టపోయామని లక్ష్మీపూర్ బాధిత రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నిజానిజాలపై జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించారు. సోయాబీన్ విత్తనాలు నకిలీవా, అసలైనవా, ప్రభుత్వ గుర్తింపు ఉందా, ఈ డీలర్ నుంచి ఏ లాట్లో విత్తనాలు వచ్చాయో అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మిగతా విత్తనాలు మొలకెత్తి తేజస్వి విత్తనాలు మొలకెత్తకపోవడంపై ఆరా తీశారు. భూమిలోనే కుళ్లిపోయిన విత్తనాలను కూడా పరిశీలించారు. 2 సీడ్లు తెచ్చినాము. తేజస్వి, ఇది మాలవికనేమో మొలిచింది, తేజస్వి మొలలేదు. ఎందుకంటే మాకు ఎంత నష్టపోయిందంటే ఎకరానికి 35,000 పెట్టి మునాపలు పట్టినాం సార్. మేము మళ్ళీ విత్తనాలు పోసినాము. ఒక్కొక్క బ్యాగు 3,700 తోటి కొనుక్కొచ్చినాము. దానికి పొయ్యాలంటే ఒక 1,500 ఖర్చు వచ్చింది ఒక్కొక్క బ్యాగ్కు. ఇంత లాస్ అయింది. ఇప్పుడు మీకు కళ్ళకు కనిపిస్తున్నాయి. మేము నీకు ఉండబోయి చేనులలో కూడా చూపుతాము. ఇక దీనికి ఏం న్యాయం చేస్తారో దానికి అందరూ కలిసి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఆశించిన పంట దిగుబడి వస్తుందని, ఇక ఈసారి తమ కష్టాలు గట్టెక్కుతాయని గంపెడాసలతో సోయా విత్తనాలు నాటిన రైతులు నిండా మునిగి మోసపోయారు. ఒక్కో సోయాబీన్ బ్యాగ్కు 3,800 రూపాయలు చెల్లించి మోసపోయామని వాపోయారు. ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదని లక్ష్మీపూర్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తన కంపెనీ మాత్రం అదే కంపెనీ విత్తనాలు అందిస్తామని చెబుతున్నారని, వాటిపై నమ్మకం లేదని మిగతా కంపెనీలు సోయా విత్తనాలు అందించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు అధికారులకు విన్నవించారు. లేనట్టయితే తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.